ఏదైనా ఉంటే నేను ఒకటే అడుగుతాను. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సినిమాలు వచ్చి మిగతా హీరోలు నిర్మాతలు వచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతాను, మీరెవ్వరూని దేహి అనకండి దయచేసి. మీరు దేహి అంటూ నాకు మీరు ఎంత కష్టపడి తీస్తారో నాకు తెలుసు. పైగా మీరు పెంచిన ప్రతి రూపాయిలో యు పే 18% జిఎస్టీకి వెళ్తుంది. వదిలేస్తే ఎవరో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని మళ్ళీ క్యాష్గా వెళ్ళిపోద్ది. అది గవర్నమెంట్కి రెవెన్యూ కాదు, ఎవరికి. అందుకని చెప్పి దీన్ని బేస్ చేసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి అది ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో, పుష్ప కావచ్చు, లేదంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, మహేష్ గారిది కావచ్చు. మహేష్ గారు వచ్చిన రిలీజ్ అయిందో తెలియదు కానీ నాకు ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చినా కానీ ఇంక్లూడింగ్ కల్కి ప్రభాస్ గారి కావచ్చు, ఇంక్లూడింగ్ మన కాంతారా కూడా కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు కూడా పడకూడదు అని అన్నా కానీ నేను కాంతారాకి ఆ వివక్ష చూపించలేదు. అసలు మన భారతదేశపు సినిమా, అది ఎక్కడైనా ఆడాలి. ఇది 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 మన ఒక్కరిది కాదు, ఇది మన అందరం బాగుండాలని కోరుకుంటాం. సో అలాంటిది ఈ సినిమా, ఈ కలెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే నాకు ఆ పిచ్చి లేదు. నాకు నా సినిమా పిచ్చి కలెక్షన్ ఏముంటుందని అన్నిటిని దాటి అలా ఏం ఉండదు. ఏంటంటే సినిమా బాగుంటే ప్రేక్షకులే 10 సార్లు చూస్తారు, 100 సార్లు చూస్తారు. మన చేతిలో ఉన్నది పని చేయడం. సో తెలుగు సినిమా అనేది ఇర్రెస్పెక్టివ్ మనం ఈ ఫ్యాన్ వార్డ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. నాకు చాలా మీరందరూ ఏకాభిప్రాయం అంటే మీకు ఒక డెఫినెట్గా మన ఇంకొక హీరో మనకి ఇష్టం అది చూడాలి, కానీ అబ్యూజివ్గా ఉండిపోవటం, ఆన్లైన్ వార్డ్స్ అబ్యూజివ్గా అయిపోవటం, ఇది ఒక రైట్ వాతావరణం అనిపించదు నాకు. నేను పర్సనల్గా చెప్తాను కదా, మీ బీయింగ్ ఏ హీరో నేను చెప్తాను కదా, అందరి హీరోల అభిమానులు నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే నాకు ఏ హీరోతో నాకు విభేదాలు లేవు. నాకు ఏ హీరో సాధించిన విజయం మీద నాకు చిన్నపట్ల ఇది కూడా ఉండదు. నాకు అందరూ బాగుండాలి, మనస్ఫూర్తిగా మీరు విజయం సాధించాలి. ఎందుకంటే నేను ఒక్కడిని అన్ని సినిమాలు చాలా ఈరోజు కాదు అనేక సందర్భాల్లో చెప్పాను. నేను చేస్తే మహా చేసే సంవత్సరానికి ఒక సినిమాను 2 సినిమాలు చేస్తాను నిజంగా హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉన్నా కానీ. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అలాంటిది ఇన్ని థియేటర్లు ఇంత ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే 100 సినిమాలు వస్తే తప్ప నిజంగా అక్కడ థియేటర్లు పోషింపలేదు. దాని తద్వారా ఉపాధి ఉంటుంది అందరికీ. అందుకని సినిమాలు బాగుండాలి, అందరూ చూడాలని కోరుకుంటాను తప్ప దాంట్లో మన సినిమా కూడా ఆడాలని నేను కోరుకుంటాను. ఒక హీరోగా నా ఒక ధర్మం, నా ప్రొడ్యూసర్స్ బాగుండాలని కోరుకుంటాను. నా సినిమాకి నేను చాలా లో టైంలో ఉన్నప్పుడు భీమ్లా నాయక్ అనే సినిమాకి మీరు నిలబడిన విధానం నేను మర్చిపోలేను నా అభిమానులకి. ఒకసారి అనుకుంటా, నేను మీరు కనుక లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవాడు లేడు. ఒకసారి నాకు సభకు వచ్చే వరకు నేను ఏం మాట్లాడాలో నాకే పెద్ద అవగాహన ఏమి ఉండదు. కానీ మిమ్మల్ని చూశాక ఒకటే చెప్పాలనిపిస్తుంది, మీ నుంచి నాకు 2 గుండెల దూరం అంతే. నా గుండె నుంచి మీకు ఎంత దూరం అంతే, అంతకుమించి మన అందరి మధ్య 2 గుండెల దూరం అంతే. లవ్ యూ. నేను సినిమా చేసినప్పుడు ఒకటే కోరుకుంటా, మీకు పవన్ కళ్యాణ్ సినిమా చూసినప్పుడు ఎలా ఉండాలి అని కోరుకుంటానంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆర్ట్ సినిమాలో ఉండకూడదు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి, చిన్న ఉత్సాహం రావాలి, చిన్నపాటి సామాజిక అవగాహన స్పృహ ఉండాలి, దేశం మీద చిన్నపాటి భక్తి ఉండాలి, భక్తి పెంపొందించేలా ఉండాలి. ఇవన్నీ ఒక కలెక్టివ్ థాట్ అన్నీ సరైన కమర్షియల్ మీటర్లో దొరికితే ఎలా ఉంటుందో ఈ సినిమా హరీష్ శంకర్ నిర్దేశకత్వంలో, ఆయన దర్శకత్వంలో నేను ఏమైతే ఇలా ఉంటే బాగుంటుందని కోరుకుంటానో అవన్నీ చాలా పొందిగ్గా ఒక భగవంతుడికి ఒక మాల్లా కూర్చాడు. ప్రేక్షకులుగా ఆ మాల వేయడానికి సిద్ధంగా ఉన్నాను హరీష్ శంకర్. మీరు దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ ఐ థింక్ ఎంటర్టైన్ యూ. అంటే నాకేంటంటే డికేడ్స్ నుంచి లాస్ట్ 2.5 డికేడ్స్ నుంచి నాకు ఏ సినిమా చెప్పుకోవడం నాకు తెలియదు. తొలి ప్రేమ కూడా ఆడినప్పుడు, నా ఫస్ట్ సినిమా ఆడినప్పుడు కూడా అంటే మేబీ నా 3rd, 4th సినిమా నాకు తెలియదు అది ఎంత హిట్ అయిందని కూడా తెలియదు. అలాగే మనం ఓజీ హిట్ అయినప్పుడు కూడా నాకు తెలియదు. అంటే నాకేమనుకుంటానంటే మన పని అయిపోయింది కదా, మీరు చొక్కాలు చించుకుంటారా, థియేటర్లో ఏం చేస్తారో నాకు తెలియదు నాకు. అలాగే ఈ సినిమా మీకు అత్యంత అద్భుతమైన వినోదం ఇవ్వాలి, మీకు జోష్నివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరోమారు ఒకటి నా
కుదిరినంత వరకు. అండ్ అంటే నేను చాలాసార్లు అనుకున్నాను, ఒకసారి సినిమాలో పాలిటిక్స్లోకి వెళ్ళి సినిమాలు వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది ఒకసారి. కానీ ఏమనిపిస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే, కనీసం నన్ను చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నేనంటే పడని రాజకీయాలు ఉండే వ్యక్తులు కొంతమంది. నాకేమనిపిస్తుంది అంటే అలాగే నాకేమనిపిస్తుందంటే, రాజకీయాలు ఉండే వాళ్ళందరికీ కాంట్రాక్టులు చేసుకుంటారు, వాళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి. నాకు సినిమా ఉంది, కాకపోతే నేను కూర్చోబెట్టి మొత్తం పనులు అన్నీ వదిలేసి బాధ్యతలు వదిలేసి నేను సినిమాలు చేయట్లా. కనీసం ప్రతి మనిషికి 8 hours డ్యూటీ చేయాలి. అది కనీసం బేసిక్ రూల్, అది 8 hours. అలాంటిది నేను 16 గంటలు పనిచేస్తాను, 14 గంటలు పనిచేస్తాను. ఒక 3-4 గంటలు ఇలాంటి సమయంలో కుదిరితే అన్నీ కరెక్ట్గా పెట్టుకొని నా సమయాన్ని నిజంగా దృష్టిని దాని తాలూకు విలువను గుర్తించి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మన ఉస్తాద్ భగత్ సింగ్ లాగా ఎలా ప్లాన్ చేయగలం హరీష్ చూపించారు అది. సో నాకు దాన్ని బట్టి సినిమాల్లో మనం చేయొచ్చు అనే ఒక చిన్నపాటి ఆశ అయితే కలిగింది నాకు. అంటే ఆశ కంటే కూడా చెప్పాలంటే ఒక ధైర్యం వచ్చింది. సో నెక్స్ట్ టైం ఎవరన్నా సినిమా చేయాలి నా దగ్గరికి వచ్చినప్పుడు హరీష్ శంకర్ గారికి మైత్రి మూవీస్కి నేను పంపిస్తాను. వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు, ఎలా అత్యంత తక్కువ టైంలో. అంటే నేను వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఎప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నాను, ఎప్పుడు ఇక్కడ ఉన్నాను అర్థమయ్యేది కాదు ఎవరికి. ఎందుకంటే నేను కరెక్ట్గా అక్కడికి వెళ్ళి 8 గంటలు పనిచేసేవాడిని, 9 గంటలు ఉండేవాడిని, ఒకసారి 12 గంటలు ఉండేవాడిని. వచ్చి నైట్ అంతా కూర్చొని 2 దాకా చేసేవాడిని ఇక్కడ. ఇవన్నీ చేయగలిగానంటే ఇది బేసికలీ నా కాలం తాలూకు విలువను అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మనస్ఫూర్తిగా నిర్మాతలు రవి గారికి, నవీన్ గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇది మీరు ఇచ్చిన ఈ జోష్ కానీ ఈ అవకాశం కానీ నేను మర్చిపోలేను. మీరు అలాగే విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ, నా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి, మీ అందరికీ ఆనందం పంచాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా తోటి నటీనటులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ, హరీష్ శంకర్ గారికి, నిర్మాతల ద్వయానికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే నా భయం ఏంటంటే, సినిమాలో చెప్పేస్తాను కానీ అది భగవద్గీత, ఇది భగవద్గీత అని. నా భయం ఏంటని చెప్తాను. నేను చాలా దైవభక్తుడిని. నాకు భయం ఇవన్నీ సినిమాల వరకు మనోడు నెట్టేసి చెప్పించేస్తాడు, కానీ ఇవన్నీ సినిమాల్లో అంటే ఇలా చెప్పడానికి చాలా భయం వేస్తుంది. అంటే ఇచ్చి పడేసి ఇవన్నీ కాకుండా అంటే ఆ డైలాగ్ చెప్పు ఒకసారి, నువ్వు ఏ రాసో చెప్పు. అంటే ఏంటన్నా ఇచ్చి పడేసే గోత్రం ఏంటన్నా, అంటే ఈయన రాసింది ఏంటంటే ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం అని. అంటే నేను అలా చెప్పలేను. నా నిజ జీవితంలో నేనేం చెప్పగలను, మిమ్మల్ని ప్రేమించే గోత్రం ఉండదు. ఇది నేను ఎలా చెప్పగలంటే, మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం. సో నేను డైలాగ్ చెప్పండి ఇదే చెప్పగలను తప్ప. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ పోలీస్ గ్రౌండ్స్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి, కమిషనర్ గారికి, సజ్జనార్ గారికి, పోలీస్ గ్రౌండ్స్ ఇచ్చిన పోలీస్ అధికార యంత్రాంగానికి, ఇక్కడ
రక్షణకు వచ్చిన పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ, అధికారులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శ్రేయ శ్రేయస్ మీడియా వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. పవన్ కళ్యాణ్ గారు హరిశంకర్ గారు ఒక చిన్న లీక్ ఏదో ఉందన్నారు సినిమాకి సంబంధించి. ఆ లీక్ ఏదో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మీరు చెప్తే. ఉగాది శుభాకాంక్షలు. అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. ఉగాది రోజు రిలీజ్ అవుతుంది. మీరు ఆరోగ్యం జాగ్రత్తని దగ్గు తెప్పించారు నాకు. అంటే నాకు ఉగాది సందర్భం రోజున ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. సో మీ అందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ, అలాగే భారతదేశం